to Career Post. Today we will see about GDS to MTS exam study material preparation syllabus new, that is 2024, and one by one we will see about the GDS exam study material books, exam syllabus, exam eligibility pattern, preparation strategy, how to prepare for the MTS examination, and inferences from the previous year examination questions. So first off, we all know that the GDS to MTS examination date for 2024 is 25/8/2024 అనమాట. We have just some 40 days left over అనమాట. ఈ 40 డేస్లో మనం ఏం చేయాలి, ఎలా చదవాలి, అసలు ఎవరు ఎలిజిబుల్, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో చూస్తాం అనమాట. ఫస్ట్ కమింగ్ ఇన్ టు ద ఎలిజిబిలిటీ కండిషన్స్ ఫర్ 2024 ఫ్రమ్ GDS to MTS ఎగ్జామినేషన్. మ్యాక్సిమం ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఫీజీ GDS to MTS నో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్, అలాగే మినిమం సర్వీస్ వచ్చేసరికి ఈ సంవత్సరానికి మాత్రమే, ఓన్లీ ఫర్ దిస్ 2024 ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ there is no education, there is 10th class as education qualification, and minimum service is 2 years of continuous service as of date of eligibility, that is 1/1/2024 1/1/2024 నాటికి 2 years of GDS సర్వీస్ అనేటువంటిది ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే 1/1/22 ముందు ఎవరైతే రిక్రూట్ అవుతారో వాళ్ళు జీడిఎస్గా వాళ్ళకి ఈ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కెన్ రైట్ ఎగ్జామ్ ఇన్ హిందీ ఆర్ రీజనల్ లాంగ్వేజ్, ఎస్ అనమాట. ఇండియా పోస్ట్ సైట్ కెన్ బి యాక్సెస్డ్ ఇన్ హిందీ యాజ్ వెల్. బైక్ డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటిది MTSకి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అంటే దెర్ ఇస్ నో నెగిటివ్ మార్కింగ్, అండ్ దెర్ విల్ బి ఓన్లీ 1 పేపర్ వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అండి. ఇదివరకు 2 పేపర్స్ ఉండే, దెర్ యూస్ టు బి 2 పేపర్స్ ఎర్లియర్, నౌ దెర్ ఈస్ ఓన్లీ 1 పేపర్ ఫర్ MTS అనమాట. ఫర్ పోస్ట్ మెన్ యాజ్ యూజువల్ దెర్ విల్ బి 2 పేపర్స్, లాంగ్వేజ్ సంబంధించిన పేపర్ కూడా పోస్ట్ మెన్కి ఉంటుంది. MTSకి PAకి తీసేయడం జరిగింది, పోస్ట్ మెన్కి అయితే లాంగ్వేజ్ పేపర్ అనేది యాజ్ ఆఫ్ నౌ ఉంది. నౌ ప్రమోషనల్ రెవెన్యూస్ ఫర్ GDS 24 ఓన్లీ అనేటువంటిది చూస్తే కనుక GDS to MTS ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకుంటే GDS to MTS అయితే 2 years ఆఫ్ సర్వీసు, ఏజ్ రెస్ట్రిక్షన్ అనేది లేదు. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th ఉండాలి. MTS ఎవరైతే అవుతారో వాళ్ళకి లెవెల్ 1 పే అనేటువంటిది 18,000 బేసిక్ పే ఉంటుందన్నమాట బిగినింగ్. అలాగే GDS to పోస్ట్ మెన్ వచ్చేసరికి 4 years అనమాట. ఈ సంవత్సరానికి మాత్రమే, నెక్స్ట్ ఇయర్ ఏంటనేది నెక్స్ట్ ఇయర్ డిసైడ్ చేస్తారు. 50 years ఆఫ్ ఏజ్ కండిషను, 10th క్లాస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, లెవెల్ 3 21,700. అలాగే GDS జాయిన్డ్ బిఫోర్ 17/6/2022లో జాయిన్ అయితే PAకి వచ్చేసరికి కేటగిరీ C 5 years అనమాట. 40 years ఆఫ్ ఏజ్ అండ్ ఎడ్యుకేషన్ 12th క్లాస్ లెవెల్ 4 అనమాట, 25,500. GDS జాయిన్డ్ ఆఫ్టర్ 17/6/2022 PA కేటగిరీలో PAలో కేటగిరీ C కింద తీసుకొస్తారు. And 8 years of service is required, 40 years of age. 12th is the educational qualification required for GDS, and level 4 అనేటువంటిది వస్తుంది. 25,500 is the basic pay for the PA cadre అనమాట. ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ MTS క్యాడర్, MTS టు పోస్ట్ మెన్ వచ్చేసరికి 2 years ఆఫ్ సర్వీస్ ఈ సంవత్సరానికి మాత్రమే, ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ 2 years ఇట్ ఈస్ దేర్. యూజువల్లీ ఇట్ ఈస్ 3 years అనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. 12th క్లాస్ ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేవు. 12th క్లాస్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లెవెల్ 3 21,700. అలాగే MTS ప్లస్ GDS కనుక ఉంటే కనుక పోస్ట్ మెన్ ఎగ్జామినేషన్కి 5 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. దీనిలో రివిజన్ ఏం చేయలేదు. అలాగే ఏజ్ కండిషన్ ఏం లేదు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 12th ఉండాలి, లెవెల్ 3 అనమాట, 21,700. MTS టు PA కేటగిరీ వచ్చేసరికి కేటగిరీ ఏలో 5 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. అలాగే ఏజ్ వచ్చేసరికి నాట్ అప్లికబుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th ఉండాలి, లెవెల్ 4 25,500. పోస్ట్ మెన్ నుంచి PA ఎగ్జామినేషన్, దోస్ ఆర్ అపియరింగ్ ఫర్ పోస్ట్ మెన్ ఫ్రమ్ పోస్ట్ మెన్ టు PA ఎగ్జామినేషన్ కేటగిరీ A, that is 3 years of service is required, age is not applicable, and educational qualification not applicable, level 4 25,500. And postman plus MTS to PA cadre, that is category A, 5 years of service is required, age there is not applicable, education not applicable, and level 4 and 25,500. postman plus MTS plus GDS గానీ, పోస్ట్మెన్ ప్లస్ MTS కానీ, లేకపోతే MTS ప్లస్ GDS కానీ, ఇవన్నీ కూడా కేటగిరీ B కింద PA క్యాడర్కి అపియర్ కావచ్చు. 5 years ఆఫ్ సర్వీస్ అనమాట. ఏజ్ అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ నాట్ అప్లికబుల్. అలాగే లెవెల్ 4 25,500. అలాగే PAకి వచ్చేసరికి IPO ఎగ్జామినేషన్ రాయొచ్చు. 8 years ఆఫ్ సర్వీస్, 45 years ఆఫ్ ఏజ్, అండ్ లెవెల్ 7 44,900. IPO టు SP ఆర్ AD it is 5 years of service is required, and age and education no criteria, and pay level is level 9 and 53,100.
నౌ చాలామంది అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇది సర్కిల్ లెవెల్ ఎగ్జామా కాదా? జీడిఎస్ టు ఎంటీఎస్ అనేది సర్కిల్ లెవెల్ ఎగ్జామ్ అండి. ఈ సంవత్సరం నుంచే దీన్ని ఇలా సర్కిల్ లెవెల్ ఎగ్జామ్ కింద చేయడం జరిగింది. పోస్ట్ మెన్ లెవెల్ సర్కిల్ లెవెలా కాదంటే అది సర్కిల్ లెవెలే. పిఏ సర్కిల్ లెవెలా కాదంటే సర్కిల్ లెవెలే. ఐపీ వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్. పీడిఎస్ గ్రూప్ బి వచ్చేసరికి ఆల్ ఇండియా లెవెల్ ఎగ్జామ్ అనమాట. ఇవన్నీ కూడా 2024కి సంబంధించి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ జీడిఎస్ టు ఎంటీఎస్ స్టడీ మెటీరియల్, బుక్స్, సోర్సెస్ కొన్ని చెప్పమంటే కనుక మీకు ఇండియా పోస్ట్ వెబ్సైట్ మనకందరికీ తెలుసు. పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్స్ ఉంటాయి అందులో. అవి ఏం చూడాలనేది కూడా నెక్స్ట్ చూస్తాము. ఇది ఆ లింక్ అనమాట, యూఆర్ఎల్. అలాగే స్వామి పబ్లిషర్స్ కూడా కొన్ని వాల్యూమ్స్ కూడా కొన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎంసీక్యూస్ నోట్స్కి అయితే కనుక ఈ వెబ్సైట్ చూడొచ్చు. అలాగే జనరల్ అవేర్నెస్ సంబంధించి నాలెడ్జ్, బేసిక్ అర్థమెటిక్ సంబంధించి indiabix.com చూడొచ్చు అనమాట. ఇక్కడ మనం జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ 2024 ప్యాటర్న్ ఎలిజిబిలిటీ కనుక చూస్తే కనుక దేర్ ఇస్ ఓన్లీ 1 పేపర్ అనమాట. 60 minutes ఉంటుంది. ఇది 50 MCQs ఉంటాయి. ఇంటూ 2 marks 100 marks అనమాట. పార్ట్ ఏ వచ్చేసరికి 30 questions 60 marks ఉంటాయి. అవి ఏంటనేది తర్వాత డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. అలాగే పార్ట్ బి వచ్చేసరికి 20 questions 40 marks అనమాట. ఇది 100 marks టోటల్గా. డే 1 అనమాట. ఇది ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. 10 to 11 అనమాట. ఇది 1 hour పాటు వితౌట్ ఎయిడ్ ఆఫ్ బుక్స్ అనమాట. మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి పాస్ అవ్వాలి అంటే కనుక అన్రిజర్వ్డ్కి వచ్చేసరికి యూఆర్ కేటగిరీ ఆర్ ఓసీ కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 40 marks అనమాట. 40% 100 marks ఉంది కాబట్టి. ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 37% అంటే 37 marks రావాలి. ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి ఉంటారో వారికి 33% అనమాట. అంటే 33 marks రావాలి. సో ఇది పేపర్ అనేటువంటిది ఇంగ్లీషు, లోకల్ లాంగ్వేజ్ తెలుగులో 2 ఇస్తారనమాట. దే విల్ గివ్ ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ దిస్ పేపర్ 1 ఇన్ బోత్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ యువర్ లోకల్ లాంగ్వేజ్ ఆల్సో. డోంట్ వరీ. హియర్ ఓన్లీ 1 point ఐ వుడ్ లైక్ టు హైలైట్ అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు ఈ మీరు కనుక క్విజ్ మాకు ఇచ్చేటువంటిది తెలుగులో టైప్ చేసిస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. అందులో ఉన్న డిఫికల్టీ ఏంటంటే అవి తెలుగులో టైప్ చేయాలంటే కనుక అది కొంచెం శ్రమతో కూడుకున్నది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకని ఇంగ్లీష్లోనే ఇస్తాము అంటే కనుక ఇంగ్లీష్లో తెలుగులోను రెండిట్లోనే ఇస్తారు. జనరల్గా ఏంటంటే క్వశ్చన్ పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్లో తయారు చేస్తారు. దాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తారు, అంటే ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏదైనా మిస్టేక్స్ జరిగినా, అందులో ఏదైనా తప్పులు జరిగినా కూడా అప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఇచ్చిన క్వశ్చన్ పేపర్కే వెయిటేజ్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చారు, తెలుగులో తప్పు ట్రాన్స్లేషన్లో ఎక్కడైనా మిస్టేక్ జరిగిందనుకోండి, మీకు తెలుగులో తప్పు ఇచ్చారని చెప్పేసి మేము తెలుగును చూసి పెట్టామంటే కనుక మీకు మార్కులు ఇవ్వరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఇంగ్లీషు తెలుగులో ఇచ్చినటువంటి ట్రాన్స్లేషన్లో ఏదన్నా మిస్టేక్ వల్ల మీరు క్వశ్చన్ అర్థం చేసుకోలేకపోవడం కానీ, తప్పు పెట్టడం కానీ జరిగితే, లేకపోతే ట్రాన్స్లేషన్ ఇచ్చిన ఏబిసిడీలోనే తెలుగు ట్రాన్స్లేషన్లోనే తప్పు ఇచ్చారనుకుందాం, అయినా కూడా మీరు ఇంగ్లీషు చదివి మాత్రమే ఆన్సర్ చేయవలసి ఉంటుంది. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఇచ్చారనుకునే మీకు ఆ వాల్యుయేషన్ చేస్తారు. మేము తెలుగులో చదివి తప్పు పెట్టాం కాబట్టి మాకు మార్క్ ఇవ్వండి అంటే ఇవ్వరు. మీరు ఇంగ్లీష్ కూడా చదివి దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాలనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. ఈ విషయాన్ని మీకు ఆ క్వశ్చన్ పేపర్లోనే మీకు ఆన్సర్ షీట్లోనూ రాసి ఉంటుంది. కాబట్టి దయచేసి గమనించగలరు. ఖచ్చితంగా ఇంగ్లీష్లో కూడా చదివిన తర్వాత మాత్రమే మీరు ఆన్సర్ చేయండి. తెలుగులో అర్థం కాంది తెలుగులో చదువుకోవడంలో తప్పు లేదు. ఓకే, ఇది రీజన్ అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ జీడిఎస్ టు ఎంటీఎస్ ఎగ్జామినేషన్ 2024 ప్యాటర్న్ అండ్ ఎలిజిబిలిటీ. పేపర్ 1 పార్ట్ ఏలో 60 marks విత్ 30 questions అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ పార్ట్ 1 అనేటువంటిది ఉంటుంది ఎంటీఎస్కి సంబంధించి. అందులో కొన్ని చాప్టర్స్ మాత్రమే ఉంటాయి, ఏమంటే తర్వాత చూద్దాము. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఉంటాయి. ఇండియా పోస్ట్ వెబ్సైట్లో మొత్తం అంతా ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంబంధించి అన్నీ కూడా ఉంటాయి అనమాట. అవేంటనేది కూడా చూద్దాము. ఈ రెండింటిలో నుంచి 23 marks ఇస్తారు. దే విల్ గివ్ 23 questions అండ్ మార్క్స్ విల్ బి ఇంటూ 2 46 marks అనమాట. పోస్ట్ ఆఫీస్ గైడ్ అండ్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ పుట్ టుగెదర్ యూ విల్ గెట్ 46 marks. అండ్ పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 7 questions విల్ బి ఆస్క్డ్. 7 questions అడుగుతారు, 14 marks అనమాట. టోటల్ వచ్చేసరికి 30 questions ఫ్రమ్ దీస్ 3 టాపిక్స్ అండ్ 60 marks అనమాట. దిస్ ఈజ్ పార్ట్ ఏ ఆఫ్ ది పేపర్ 1 అనమాట. అలాగే పార్ట్ బి కూడా ఉంటుంది, 40 marks విత్ 20 questions అనమాట. జనరల్ అవేర్నెస్, జీకే ఈ రెండు కూడా ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్ అంటారు. 10 questions 20 marks అనమాట. అలాగే బేసిక్ అర్థమెటిక్ 10 questions 20 marks. సబ్ టోటల్ వచ్చేసరికి మీకు 20 questions 40 marks అనమాట. టోటల్గా వచ్చేసరికి మీకు అక్కడ 30 questions, ఇక్కడ 20 questions. పార్ట్ ఏ 30 questions, పార్ట్ బి 20 questions, టోటల్ 50 questions. పార్ట్ ఏ 60 marks, పార్ట్ బి 40 marks, టోటల్ 100 marks అనమాట. ఇప్పుడు ఇక్కడ డీటెయిల్స్లోకి వెళదాము.
మీకు జీడిఎస్ పార్ట్ పేపర్ 1లోకి వచ్చేసరికి మీకు పోస్ట్ ఆఫీస్ గైడ్లో ఉంటుందని చెప్పేసి చదువుకున్నాం కదా. అందులో ఏముంటాయి అంటే కనుక ఆర్గనైజేషన్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, టైప్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, బిజినెస్ అవర్స్, పేమెంట్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్, స్టేషనరీ అనమాట. ఇవన్నీ కూడా ఎంసీక్యూస్లో ఇవ్వడం జరుగుతుంది. జనరల్ రూల్స్ యాజ్ అ ప్యాకింగ్ అండ్ సీలింగ్ అండ్ పోస్టింగ్ అండ్ మ్యానర్ ఆఫ్ అఫిక్సింగ్ పోస్టేజ్ స్టాంప్స్, మెథడ్స్ ఆఫ్ అడ్రస్, అలాగే పోస్ట్ బాక్సెస్ అండ్ పోస్ట్ బ్యాగ్స్. మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది మీకు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో ఫారిన్కి సంబంధించి కూడా ఉంటుంది కాబట్టి మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది ఇన్లాండ్ చదవాలి, ఫారిన్ కూడా చదవాలన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చింది మాకు ప్యూర్ గైడ్ పార్ట్ 2 లేదు కానీ అనుకోకూడదు. పోస్ట్ బాక్సెస్, పోస్ట్ బ్యాగ్స్, దీని మీద సపరేట్ వీడియో కూడా చేయడం జరిగింది, చూడండి అది. డ్యూటీస్ ఆఫ్ లెటర్ ప్యూన్ దట్ విల్ బీ కవర్డ్ ఇన్ వాల్యూమ్ 6 పార్ట్ 3 అనమాట యాక్చువల్గా అయితే. అలాగే అఫీషియల్ పోస్టల్ ఆర్టికల్స్, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఉంటాయి. అలాగే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్లో వచ్చేసరికి మనకి ఏముంటాయి అంటే కనుక మెయిల్స్, బ్యాంకింగ్, రెమిటెన్సెస్, ఇన్సూరెన్స్, స్టాంప్స్, బిజినెస్, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ఆల్ ఫ్రమ్ ది ఇండియా పోస్ట్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ సెవరల్ వీడియోస్ ఆన్ దిస్ జీడిఎస్టీ ఎంటీఎస్ పేపర్ 1. ప్లేలిస్ట్ అనేటువంటిది చూడటం తెలియాలి మీకు జనరల్గా కెరీర్ పోస్ట్ మీరు ఛానల్ కనుక ఓపెన్ చేసిన తర్వాత ఆ కెరీర్ పోస్ట్ అన్న బొమ్మని క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ హోము, వీడియోసు, ప్లేలిస్ట్స్, పాడ్కాస్ట్ ఇట్లా వస్తాయి అనమాట. పాడ్కాస్ట్లో అయితే కనుక నేను జీకేకి సంబంధించినటువంటి ప్లేలిస్ట్ పెట్టడం జరిగింది. అలాగే ఈ ప్లేలిస్ట్ అనే సెక్షన్లో మీకు జీడిఎస్టీ ఎంటీఎస్ సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది, థియరీ కావాలంటే సపరేట్ ఉంటుంది, అలాగే ఎంసీక్యూసే కావాలంటే సపరేట్ ఉంటుంది, టోటల్ కలిపేసింది ఉంటుంది. అలాగే పోస్ట్ మెన్కి సపరేట్గా, పిఏకి సపరేట్గా, ఐపీఓకి, గ్రూప్ బికి సపరేట్గా ఇవ్వడం జరిగిందనమాట. ఇట్లా మీరు ఈ వీడియోస్ అన్నీ కూడా 1 by 1 చూడండి. అలాగే ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్కి వచ్చేసరికి ఏంటంటే లేటెస్ట్ చేంజెస్ అన్నీ కూడా నేను లేటెస్ట్గా మీకు ఎప్పటికప్పుడు వీడియోలో అప్డేట్ చేస్తూ ఉంటాను. ఓకే, అవి చూస్తూ ఉండాలి. లేటెస్ట్ వీడియోస్ ఎగ్జామినేషన్స్ దగ్గర పడుతున్న కొద్దీ లేటెస్ట్ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, ఈ యొక్క సెక్రటరీ పోస్టు, డీజీ పోస్టు, మెంబర్స్, ఇవన్నీ కూడా చాలా రీసెంట్ చేంజెస్ ఉన్నాయి. మొన్న చేసిన వీడియోలోకి వాళ్ళకి కూడా చాలా చేంజెస్ అనేవి వస్తున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అప్డేట్ అనేటువంటిది ఇస్తూ ఉంటాను. లేటెస్ట్ వీడియోని మీరు చూసుకోండి. అదేంటి సార్ నన్ను వీడియో చేసినప్పుడు ఉన్నది వాళ్ళు లేదు కదా అంటే మరి అందుకనే అప్డేట్ అనేటువంటిది కూడా ఖచ్చితంగా చూడాల్సి ఉంటుందన్నమాట. దానికోసం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు చక్కగా నోటిఫికేషన్ అనేటువంటిది ఎప్పటికప్పుడు వస్తుంది. ఇక్కడ మీకు చూస్తే కనుక పార్ట్ 1లోకి వచ్చేసరికి ఆర్గనైజేషన్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, ఈ మ్యాప్స్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. మెగా వీడియో పోస్ట్ మెన్కి సంబంధించి చేయడం జరిగింది. జీడిఎస్టీ ఎంటీఎస్ అప్లికేషన్ ఎలా పెట్టాలి, ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అంటే ఏంటి అనేటువంటి వీడియో కూడా చేయడం జరిగింది. ఇట్లాంటివి మీరు ఆ వీడియోస్ అన్ని కనుక చూస్తే మీకు తెలుస్తుంది. ఆ పోస్ట్ ఆఫీస్ గైడ్ తర్వాత ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ అయిన తర్వాత మనకి ఇందులో పార్ట్ ఏలో మనకి ఇంకోటి ఉంది, పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5 అనమాట. ఇందులో కూడా 7 క్వశ్చన్స్, 14 మార్క్స్ అనమాట. డెఫినేషన్స్ ఉంటాయి అందులో. ఏం డెఫినేషన్స్ చూడాలంటే కనుక 1 to 57A అనేటువంటిది వరకు చూడాల్సి ఉంటుందన్నమాట. అందులో పోస్ట్ మాస్టర్ జనరల్ రూల్ 1, ట్రైల్ కార్డ్స్ రూల్ 57A, ఇవన్నీ కూడా మీకు 3 వీడియోస్లో నేను వాల్యూమ్ 5కి సంబంధించి క్లాస్ చెప్తూ క్వశ్చన్లు వేస్తూ ఇట్లా 3 మెగా వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఈ 3 వీడియోస్ చేస్తే వాల్యూమ్ 5కి సరిపోతుందన్నమాట. మీకు చాలా పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇవి చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడాల్సిన వీడియోస్ అనమాట. ఇది మళ్ళీ వాల్యూమ్ 5 చేయాల్సిన అవసరం అయితే లేదు, ఈ 3 వీడియోలు చూస్తే చాలన్నమాట. నెక్స్ట్ జీడిఎస్టీ ఎంటీఎస్ కనుక మీరు చూస్తే కనుక జనరల్ అవేర్నెస్ అనేటువంటిది, జనరల్ నాలెడ్జ్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 10 క్వశ్చన్స్లో కూడా ఏముంటాయండి టాపిక్స్ అంటే ఇండియన్ జియోగ్రఫీ, సివిక్స్, జనరల్ నాలెడ్జ్, ఇండియన్ కల్చర్ అండ్ ఫ్రీడమ్, ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ. ఇందులో కూడా 1 నుంచి 3 క్వశ్చన్స్ అనమాట ఈచ్ టాపిక్ నుంచి ఇస్తారు. 10 క్వశ్చన్స్ అండ్ 20 మార్క్స్ అనమాట. అండ్ ఆల్రెడీ ఐ హ్యావ్ మేడ్ వీడియోస్ ఆన్ దీస్ టాపిక్స్ ఆల్సో. ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీ కానీ ఇవన్నీ చేస్తున్నాను. అలాగే బేసిక్ అర్థమెటిక్స్కి సమ్ 10 క్వశ్చన్స్ విల్ బి గివెన్, 1 to 2 క్వశ్చన్స్ ఫ్రమ్ ఈచ్ టాపిక్ అనమాట. బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్స్, ఆర్డర్స్, డివిజన్స్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అనమాట. పర్సంటేజ్, ప్రాఫిట్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, యావరేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, యూనిటరీ మెథడ్. దీనిలో 10 క్వశ్చన్స్ 20 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. దిస్ ఈజ్ అబౌట్ బేసిక్ అర్థమెటిక్స్. ఇందులో మీకు 8 టాపిక్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఇస్తారనమాట. ఓకే, ఇది 20 క్వశ్చన్స్ టోటల్గా 40 మార్క్స్ పార్ట్ బి అనమాట. పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్
సారీ 30 క్వశ్చన్స్ అండ్ 60 మార్క్స్, టోటల్ 100 మార్క్స్ అనమాట. ఈ పార్ట్ బీకి సంబంధించి కూడా మీకు ఎథిక్స్ అండ్ మోరల్ స్టడీస్ 1 అవర్ వీడియో ఉంటుంది, చూస్తే మీకు మొత్తం అంతా కవర్ అయిపోతుంది. అలాగే ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ కానీ, జీకేకి సంబంధించి ఫ్రీడమ్ స్ట్రగుల్, అలాగే లేటెస్ట్ జీకే క్వశ్చన్స్. అలాగే ఈ వీడియో ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడాల్సిన వీడియో అండి. టాప్ 40 జీకే క్వశ్చన్స్ ఫర్ పోస్టల్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఉంటుంది. ఇందులో ఏంటంటే మన పోస్ట్ ఆఫీస్ సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్, తక్కువ క్వశ్చన్స్ ఉంటాయి, 40 ఉంటాయి, కానీ ఇంపార్టెంట్ వీడియో అనమాట. అంటే జనరల్గా ఒక 2-3 క్వశ్చన్లు అయితే తగులుతూ ఉంటాయి. జీకే క్వశ్చన్స్ సివిక్స్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఒక 101 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, డాన్సెస్కి ఇవ్వడం జరిగింది. మీరు ఆ పోడ్కాస్ట్ అనేటువంటి దాంట్లోకి వెళితే మీరు అందులో ఉన్నటువంటి ప్లేలిస్ట్లో మొత్తం జీకేకి సంబంధించి కూడా ఒక 21 వీడియోస్ ఉన్నాయండి, చూడొచ్చు మీరు. ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్, మెయిల్స్, బ్యాంకింగ్, రెమిటెన్స్, ఇన్సూరెన్స్లో అసలు మేము ఏం చదవాలి అని అడిగితే కనుక మెయిల్స్ వచ్చేసరికి అందులో వెబ్సైట్లో ప్రీమియం అని ఒక మెనూ ఉంటుంది. తర్వాత స్పీడ్ పోస్ట్ ఉంటుంది ప్రీమియంలో. ఆ స్పీడ్ పోస్ట్లో డొమెస్టిక్, ఇంటర్నేషనల్, క్యాలిక్యులేట్ పోస్టేజ్, బిజినెస్ సొల్యూషన్స్, అడ్రసింగ్ టిప్స్, ప్యాకేజింగ్ టిప్స్, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే మెయిల్స్కి వచ్చేసరికి ఇంకా బిజినెస్ పార్సల్ అనేటువంటిది ఉంటుంది, లాజిస్టిక్ పోస్ట్ అని ఉంటుంది. అలాగే మెయిల్స్లో డొమెస్టిక్లో మళ్ళీ లెటరు, బుక్ ప్యాకెట్, రిజిస్టర్డ్ న్యూస్ పేపరు, పార్సల్, ఇన్లాండ్ లెటర్ కార్డు, పోస్ట్ కార్డు, బ్లైండ్ లిటరేచర్ ప్యాకెట్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్, వాల్యూ పేబుల్ ఆర్టికల్స్ ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్కి వచ్చేసరికి మెయిల్స్లోనే మళ్ళీ లెటరు, ఈఎంఎస్, స్పీడ్ పోస్ట్, ఎయిర్ పార్సల్, ఇంటర్నేషనల్ ట్రాకెడ్ ప్యాకెట్, తర్వాత మీకు ఎక్స్పోర్ట్ ఆఫ్ కమర్షియల్ ఐటమ్స్ త్రూ పోస్టల్ ఛానల్, పీబీఈ, పీబీ1, పీబీ2 అంటే ఏంటో తెలుసుకుంటాం. అందులో మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ మెయిల్ సర్వీసెస్ అని ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్, ఇదిగోండి పోస్టల్ రేట్స్, ప్యాకేజింగ్ టిప్స్, ప్రొహిబిటెడ్ ఆర్టికల్స్ ఇవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి అన్నమాట. నేను అందుకనే మెథడ్ ఆఫ్ అడ్రస్కి చెప్పింది ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఇంటర్నేషనల్ దాంట్లోనే మీ మోర్ ఇన్ఫర్మేషన్లో మీకు ఆ మెథడ్ ఆఫ్ అడ్రస్ అనేది దాని గురించి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి 2 మెథడ్ ఆఫ్ అడ్రస్లు చదువుకుంటాం మనం, వీడియోస్లో కూడా చూపిస్తుంటాను నేను. అలాగే బ్యాంకింగ్ అండ్ రెమిటెన్సెస్లో నెట్ బ్యాంకింగ్ అంటే ఏంటో తెలియాలి, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి రూలింగ్స్ ఏంటనేటువంటి కూడా తెలియాలి. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్స్లోనే చాలా ఉన్నాయి, ఎస్బీఆర్డి, టీడీ, ఎంఐఎస్, ఎంఎస్ఎస్సి కొత్తది వచ్చింది, అది కూడా పూర్తిగా తెలియాలి. పీపీఎఫ్ తర్వాత ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అలాగే ఈ పాస్బుక్ అంటే ఏంటి, ఇట్లాంటి వివరాలు కూడా తెలిసి ఉండాలి. మనీ ఆర్డరు, ఈఎంఓ, ఐఎఫ్ఎస్ఎంఓ, అలాగే ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్ సర్వీసెస్ ఏమున్నాయి మనకి, ఐఎంటీఎస్ అలాంటివి ఉన్నాయి కదా, అవన్నీ ఏంటనేది తెలియాలి. ఐఎఫ్ఎస్, జన సురక్ష స్కీమ్స్ అంటే మనకి పిఎం స్కీమ్స్ ఉన్నాయి, మనకి ప్రైమ్ మినిస్టర్ స్కీమ్స్, పిఎంఎస్బీవై, జేజేబీవై, ఏపీవై ఇట్లాంటివి తెలియాలి. మ్యూచువల్ ఫండ్స్ మనకి యూటీఐ ఒకటే ఉంది. అలాగే నేషనల్ పెన్షన్ స్కీమ్ గురించి తెలియాలి, ఎన్పిఎస్ అనమాట. ఆల్ సిటిజన్స్ మోడల్ అంటే ఏంటి, అందులో 80C ప్రకారము ఎగ్జంప్షన్ ఉంటుంది, ఇట్లా డిఫరెంట్ విషయాలు తెలిసి ఉండాలి. ఈసీఎస్ అంటే మనకి ఎంఐఎస్కి తెలియాలి. అలాగే ఐపీపీబీ, దానికి ఐపీపీబీకి వెబ్సైట్కి వెళ్ళి దానిలో విషయాలు తెలియాలి. దీని మీద కూడా సపరేట్ వీడియోస్ చేయడం జరిగింది, ఐపీపీబీకి సంబంధించి, ఎస్బీకి సంబంధించి, రెమిటెన్సెస్కి సంబంధించి ఇవన్నీ కూడా ఆల్రెడీ చేస్తున్నాను చూడండి. ఇన్సూరెన్స్కి సంబంధించి ఆర్పిఎల్ఐ, పిఎల్ఐ, ఈ పిఎల్ఐ మీద కూడా సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. నేను ఇంగ్లీష్లో చేశాను, ఐ హ్యావ్ మేడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ ఇన్ తెలుగు అనమాట. యూ కెన్ సీ. స్టాంప్స్ గురించి కూడా ఐ హ్యావ్ మేడ్ సపరేట్ వీడియోస్. యూ హ్యావ్ టు గో త్రూ ది కమమరేటివ్ స్టాంప్స్ అంటే ఏంటో కూడా తెలియాలి, దాని గురించి ఎప్పుడు రిలీజ్ చేస్తుంటారు కమమరేటివ్ స్టాంప్స్, కండిషన్స్ ఏంటి, ఇవన్నీ తెలియాలి. డెఫినెటివ్ స్టాంప్స్ అంటే ఏంటి, మై స్టాంపు, బై స్టాంపు, అలాగే ఫిలాటలిక్ డిపాజిట్ అకౌంట్, స్టాంప్ కేటలాగ్, స్టాంప్ క్యాలెండర్, దీన్ దయాల్ స్పర్శ యోజన, ఇండియన్ పోస్టేజ్ స్టాంప్స్ ఇవన్నీ కూడా డిడిఎస్వై గురించి కూడా ఈ స్టాంప్స్ అనేటువంటి ఒక మల్టిపుల్ వీడియోస్లో కూడా కవర్ చేయడం జరిగింది. చూడండి, డిడిఎస్వై సపరేట్ వీడియోస్ కూడా ఉన్నాయి. బిజినెస్కి వచ్చేసరికి బిజినెస్ మెయిల్, డైరెక్ట్ పోస్ట్, మీడియా పోస్ట్, బిజినెస్ పోస్ట్, లాజిస్టిక్ పోస్ట్, ఈ పేమెంట్, ఈ పోస్ట్, బిఎన్పిఎల్, సిఓడి, స్పీడ్ పోస్ట్, డిస్కౌంట్ స్ట్రక్చర్ ఇవన్నీ కూడా తెలియాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా వీడియోస్లో కవర్ చేయడం జరిగింది. ఇక బుక్స్ అండ్ వెబ్సైట్స్ ఫర్ పేపర్ 1 అండ్ పార్ట్ బి సంబంధించి చూస్తే కనుక మనకి జీకే ఉంటుంది, జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అనమాట. indiabix.com చూడండి అని చెప్పి, అలాగే స్టాటిక్ జీకే కూడా చూడాలి, కరెంట్ అఫైర్స్ గురించి కూడా కొంత తెలుసుకోవాలి. జనరల్గా ఈ మధ్య ఎలా చేస్తున్నారంటే సమ్ టైమ్స్ దే ఆర్ గివింగ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఆర్ జీకే క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ కరెంట్ అఫైర్స్ ఆర్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ జీకే ఇట్లా కూడా ఇస్తున్నారు. అలాగే gktoday.inలో కూడా మీరు చూస్తే కనుక కొంత స్టాటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. బైజూస్ ఈ లింక్లో కనుక byju's.com/government exams static GK అనే దాంట్లో కూడా చూడండి. ఈ లింక్స్ అన్ని నేను ఫస్ట్ కామెంట్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే లూసెంట్ జీకే ఎవరికన్నా ఇంకా బాగా నాకు బుక్ కావాలంటే కనుక లీసెంట్ జీకే కొనుక్కోమని సజెస్ట్ చేస్తాను. అదంతా కూడా
సింగిల్ లైనర్స్ తోటి ఉంటుందన్నమాట. హైటెక్ విజయ రహస్యం అని ఉంటుంది. తెలుగులో ఎవరికన్నా మాకు కావాలంటే కనుక ఆ బుక్ కూడా బాగుంటుంది. బేసిక్ అర్థమెటిక్స్ వచ్చేసరికి indiabix.com అనమాట. క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ బై ఆర్ఎస్ అగర్వాల్ ఆర్ ఎస్ చాంద్ పబ్లికేషన్స్ అనేటువంటివి జనరల్ స్టాండర్డ్ బుక్స్ అనమాట. అలాగే ఎవరన్నా మేము మ్యాథ్స్కి ఏదైనా ఛానల్ సజెస్ట్ చేయండి అంటే కనుక వివేక్ స్టడీస్ సర్కిల్ విజయనగరం యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఉందన్నమాట. అది మీకు బిగినర్స్కి ఎవరైనా మ్యాథ్స్ కొంచెం టఫ్ అనుకుంటే వాళ్ళు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళు చూడొచ్చు అనమాట. అలాగే జీకే టాపిక్స్ వచ్చేసరికి మనకి చూసుకోవాల్సిన ఈ సంవత్సరంలో జనరల్ ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి దానికి సంబంధించి ట్యాగ్ లైన్స్ కానీ డెమోక్రసీ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్, అలాగే ఎలక్షన్ కమిషన్ గురించి కూడా ఎప్పుడు ఫామ్ అయింది అవన్నీ కూడా గత వీడియోలో కూడా నేను కవర్ చేయడం జరిగింది. అలాగే అయోధ్య టెంపుల్ అనమాట, దాని గురించి కూడా ఇప్పుడు లేటెస్ట్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఐ హ్యావ్ గివెన్ వన్ షార్ట్ వీడియో ఆన్ అయోధ్య టెంపుల్ అండ్ ఐ హ్యావ్ కవర్డ్ దెమ్ ఇన్ ది జీకే టాపిక్స్ లేటెస్ట్ అనమాట. నగరా స్టైల్ అనేటువంటిది కన్స్ట్రక్ట్ చేశారని, హైట్ 161 feet అని, ఇట్లాంటివన్నీ కూడా ఎవరు దానికి ఆర్కిటెక్చర్ చేశారని ఇట్లాంటివి కూడా అడగచ్చు. భారతరత్న అవార్డ్స్ తెలుసుకోవాలి మీకు ఎవరికి వచ్చినాయి అంటే, పద్మ అవార్డ్స్ 3 types ఆఫ్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి. 2023 సమ్మరీ ఆఫ్ యాక్టివిటీస్ ఇన్ డిఓపి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అందులో వాట్ ఆర్ ఆల్ ద యాక్టివిటీస్ దట్ హ్యావ్ బీన్ డన్ డ్యూరింగ్ ద 2023 ఇన్ ద ఇండియా పోస్ట్ అనమాట, అది కవర్ చేయడం జరిగింది. దోస్ థింగ్స్ ఆల్సో యూ షుడ్ నో. ఒక క్వశ్చన్ అట్లాంటివి కూడా ఇవ్వచ్చు. హూ ఈజ్ హూ అనేటువంటిది కూడా మనకి జనరల్గా టాపిక్లో కావాల్సి ఉంటుంది. చైర్మన్స్ ఎవరు ఉన్నారు, సెబీ చైర్మన్ ఎవరు కానీ, ఎస్బీఐ చైర్మన్ ఎవరు కానీ, అట్లాంటివి కొన్ని జనరల్ టాపిక్స్ కూడా అడగచ్చు. యూపీఎస్సీ చైర్మన్ అని, మినిస్టర్స్ కొత్తగా ఫామ్ అయ్యారు కాబట్టి అవి కూడా మన ఐటీ మినిస్టర్గా ఎవరున్నారు, ఎంఓఎస్సీ ఎవరు, ఎంఓసీ ఎవరు, ఇట్లాంటివి కూడా అడగచ్చు. అలాగే డిఓపి ఆఫీసర్స్ కూడా చేంజ్ అవుతున్నారండి వెబ్సైట్లో, ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాల్సిందే. అలాగే జీకేలో వచ్చేసరికి రివర్సు, పార్క్స్, డాన్సెస్ మీద సపరేట్ వీడియో చేయడం జరిగింది. మిసైల్స్, శాటిలైట్స్, ఇస్రో ఇట్లాంటి టాపిక్స్ కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంపార్టెంట్ టెర్మినాలజీ ఆఫ్ డిఓపి గురించి కూడా తెలుసుకోవాలి. డిఎన్కే ఏంటి, డాక్ నిర్యాత్ కేంద్ర, డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర, డాక్ చౌపాల్ అంటే ఏంటి, ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. డీకేవై డాక్ కర్మయోగి. అలాగే పిఎంఏ పోస్ట్మెన్ మొబైల్ అప్లికేషన్, నాణ్యత, ఎంఎంయు రీసెంట్గా ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది 17/7/2023లో స్టార్ట్ అయింది. మా మెయిల్ మానిటరింగ్ యూనిట్ అనమాట. డీసీడీపీ అంటే ఏంటి తెలియాలి, డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. అలాగే రీసెంట్గా మనకి లోగోలో కూడా డాక్ సేవ, జనసేవ అనేటువంటిది యాడ్ చేశారనమాట. అది వెరీ రీసెంట్, అది వస్తుందా రాదా అని కాదు, మనకి తెలిసి ఉండాలి. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి కొన్ని తెలుసుకుని ఉండాలి. అలాగే స్టాచ్యూస్ కూడా ఉన్నాయి మనకి. యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. వాటి గురించి కూడా ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది, అవి కూడా తెలుసుకోవాలి. స్పోర్ట్స్కి సంబంధించి విషయాలు తెలుసుకోవాలి. థీమ్స్ ఆఫ్ 2023-24లో ఏమేమి థీమ్స్ ఉన్నాయి, యూపీ యొక్క థీమ్ ఏంటి, ట్యాగ్ లైన్ ఏంటి, ఇట్లాంటివి కూడా తెలుసుకోవాలి. అప్కమింగ్ ఒలింపిక్స్ మనకి ప్యారిస్లో జరగబోతుంది కాబట్టి ఒలింపిక్స్ మీద ఒక రఫ్ ఐడియా ఉండాలి. అలాగే ఆదర్స్, ఎవరు ఏ రచనలు చేశారు ఈ 23-24లో కానీ, పాతవి కానీ అడగటానికి స్కోప్ ఉంటుందన్నమాట. ఇది ఓవరాల్గా మీకు ఈ యొక్క ఎంటీఎస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ సంబంధించి జనరల్గా రీడింగ్ వెర్షన్ రివిజన్ అనమాట. 40 days ఉంది. ఈ 40 daysలో మేమేమి రివిజన్ చేస్తామని అనుకుంటే తప్పు అనమాట. రీడింగ్ అనేటువంటిది వాల్యూమ్స్ కానీ, లేకపోతే నోట్స్ తయారు చేసుకొని కానీ, లేకపోతే వీడియోస్ వాచ్ చేసి కానీ ఫస్ట్ టైం చూస్తారు మీరు. అది 20% చేస్తే రివిజన్ అనేటువంటిది 80% అనమాట. మీరు చదివింది తక్కువైనా దాన్ని రివైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే చదివింది కూడా గుర్తుండాలంటే రివిజన్ ఇంపార్టెంట్. సెకండ్ డే వాళ్ళు చదివారు, సెకండ్ డే, 7th day, 15th day అలా ఎప్పుడు ఎగ్జామ్ వచ్చేదాకా కూడా రివిజన్ చేస్తూనే ఉండాలి. అది ఏమవుతుందంటే కొద్ది రోజులు పోయేవరకు ఆ రివిజన్ టైం అనేది తగ్గుతుంది. కొంచెం నోట్స్ తయారు చేసుకోండి, మీకు కొన్ని టేబుల్స్ తయారు చేసుకోండి, ఎంసీక్యూస్ చూడండి, మాక్ టెస్ట్ క్విజ్లు ఏమైనా ఉంటే అటెండ్ అవ్వండి, వీడియోస్ని రిపీట్ చేస్తూ ఉండండి. అది ఒకసారి చూసాం కదా అయిపోయింది అనుకుంటే కాదండి. మీకు ఒక 100 marksకి వీడియో ఉంది, దానిలో మీరు అటెంప్ట్ చేశారు, అందులో మీకు ఫస్ట్ టైం చేయంగానే ఒక 80 వచ్చాయంటే కనుక అక్కడితో ఆపేయకూడదండి. ఆ 100కి 100 ఎందుకు రావు, లేకపోతే 90 కన్నా పైన ఎందుకు రావు అనే ఆలోచనతోటి రెండోసారి చూస్తే మీకు ఎక్కడన్నా మనము ఆ ఫ్లోలో వెళ్ళిపోయామా, నిజంగా మనకు ఆ సబ్జెక్ట్ వచ్చిందా అనేది ఎగ్జామినేషన్లో మనం అది రాయగలం అనేది అర్థమవుతుందన్నమాట.
నోట్స్ తయారీ అంటే జనరల్గా కంబైన్డ్ స్టడీ ఎవరైనా సీరియస్ ఆస్పిరెంట్స్ ఉంటే వాళ్ళతో చేయొచ్చు అనమాట. అప్పుడు మిస్సింగ్ పాయింట్స్ అనేటువంటివి మీరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పినట్లు మీరు రివిజన్ అనేటువంటిది 2వ రోజు, 7వ రోజు, 15వ రోజు, ఒక నెల తర్వాత కూడా చిన్న ఎక్కువ టైం పట్టదండి. రోజు రోజుకి ఆ రివిజన్ అనేటువంటిది తగ్గుతుంది. ఏదైతే మనకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుందో దాని గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వక్కర్లేదు. ఏది రాలేదో తప్పు చెప్తున్నామో దాని గురించి మళ్ళీ చదువుకోవాల్సి ఉంటుందన్నమాట. నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్ అండి. కాంపిటేటివ్ అథారిటీస్ కానీ, అలాగే నెంబర్స్, డేట్స్, ఇయర్స్, ఈ మంత్స్, ఇయర్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్ మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలాగే మీరు నోట్స్ రాసుకునేటప్పుడు సింబల్స్ కానీ, పాయింట్స్ కానీ, ఫ్లో డయాగ్రామ్స్ కానీ, టేబుల్స్ కానీ వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఒకే సింగిల్ స్క్రీన్ షాట్ తీసుకోండి. పిఎల్ఐ, ఆర్పిఎల్ఐకి సంబంధించి ఒక షీట్ అనమాట. ఇట్లాంటిది మీరు దగ్గర పెట్టుకొని మీరు ఇవి రివైజ్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మీరు చూస్తే సింపుల్గా అక్కడ బోనస్లు ఉన్నాయి, తర్వాత ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారో ఉంది, ఏజెస్ ఉన్నాయి, సరెండర్ ఎప్పుడు చేయొచ్చు, లోన్ ఎప్పుడు చేయొచ్చు, మ్యాక్సిమం మినిమం ఏంటి, పిఎల్ఐకి ఏంటి, అలాగే కొన్ని రిమార్క్స్ కాలంలో కూడా ఉన్నాయి, రిబేటు, ఇవన్నీ కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. చూసుకోండి. ఇది ఈ తరీకా రివిజన్ కనుక మీరు చేస్తే కనుక సక్సెస్ అనేది మీకు వస్తుంది. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్ ఫర్ మోర్ మార్క్స్ అండ్ హైయర్ ర్యాంకింగ్స్.